హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూయేషన్. నిన్న మేము బెంగళూరు నుండి కూనూరుకి వెళ్ళాము కదా. సో కూనూరులో ఒక విలా తీసుకున్నాము. సో అక్కడేమంటే రిసెప్షన్లో ఉన్నంతసేపు మీకు చూపించాను నేను నిన్నటి వ్లాగ్లో. సో ఈ వ్లాగ్ వచ్చేసి దాని కంటిన్యూయేషన్. ఇంకా రిసెప్షన్ నుండి ఒక 1-2 మినిట్స్ దూరంలో విలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ పార్క్ చేసేసుకోవాలి కార్స్. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాలి. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తాను. నార్మల్గా వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాం. ఇంకా మేము ఉండే విల్లాస్ ఏమంటే ఆమని విల్లాస్ అనమాట నేమ్. నేను నిజంగా అసలు కాకులు ఉన్నాయి కదా, క్రోస్, అవి చూసి ఎన్ని రోజులు అయిపోతున్నాయో సరిగ్గా చూడట్లేదు. అంటే పీజన్స్ కనిపిస్తున్నాయి కానీ క్రోస్ కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఆ క్రోస్ని చూసాను, ఆ సౌండ్ కూడా ఎక్కువగా ఉన్నింది. ఇంకా మన లోపల విల్లాకి వెళ్ళాలి అంటే ఇదిగో ఈ వెహికల్లో తీసుకెళ్తారంట. ఇంటి అంత దూరం ఉంటుందా అనుకుంటారేమో, కొంచెం దూరం అంటే వెళ్ళాలి లోపల వరకు, అందుకనేసి వెహికల్ ఉంటే బెస్ట్ అనిపించింది. నీళ్ళు ఎక్కాలి, బ్యాగ్ వద్దు, మధ్యలో ఎక్కుదాం. సరే మీ ఇష్టం. హలో Hello. Let's get started, okay? జాగ్రత్త పట్టుకో, సైడ్ పట్టుకోండి, అట్లా జాగ్రత్త పట్టుకో. No. అక్కడే కదా మన వెళ్ళి వెళ్ళిపోవచ్చు కదా నేను కదా. లేదు. అక్కడే కదా. కానీ నడవడం కష్టం లేదు. టీకలు కట్టి దీంట్లో వెళ్ళారనుకో కష్టం లేదు. ఇంకా వెళ్తున్నావు రా, అప్పుడే ఎలా బాగుంది నీకు? లేదు అట్లే. హాయ్ బాబా. హాయ్ బాబా. అప్పుడు 9 టీక టీక అత్తి 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 అత్తి. Get ready. Oh my god. టీక ఒకసారి టీక 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 అంతనా? చూడు 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 మామా వెనకాల చూస్తున్నా. మన ఇదంతా రావాలా? వీళ్ళు రావాలి, వస్తుంది. ఈ ప్లాన్ మన ఇంట్లో ఉంది. అమ్మాయి ఇచ్చింది, వాసవి ఇచ్చింది. బెంచ్ ఉంది ఇక్కడ, ఎక్కడ అక్కడ ఉంది. గట్టికి పట్టుకో హ్యాపీ. తీస్తాను చూడు. మనది కాదు, తెలీదు ఎవరిదో. ఓ ఇక్కడ చూడు ఇంకో విల్లా. టీక టైట్ గా హ్యాపీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకో. పట్టుకో 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 పట్టుకో. మేఘన్ పట్టుతాయేమో. పట్టుకో టీక పట్టుకో. పట్టుకున్నా. ఊ ఎలా అదే అవి చూడు. హ్యాపీ నువ్వు అతి చేయదు, నాకు తెలుసు ఏం తీయాలు. ఇక్కడ ఇంకో విల్లా ఉంది. హ్యాపీ గట్టికి పట్టుకో, నువ్వు యాక్టింగ్ చేయొద్దు. అయినా కానీ గట్టికి పట్టుకో ఊరికే కూడా. అవును పైన కింద మనము మామా లేదు, మనం పైకి ఎక్కుతామా కింద? ఎంతో బాగుందిరా. రెడ్డా సరే వెళ్ళు.
అక్కడ 2 విల్లాస్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ వన్ మంది అంటే లెఫ్ట్ సైడ్ అనమాట మనది, ఇప్పుడు వెళ్ళేది స్టెప్స్ ఎక్కుతున్నాం కదా అది. ఇక్కడ కంప్లీట్ గా అని 11 విల్లాసే అంట ఉండేది. మేము 8 నెంబర్ ఉన్న విల్లా కావాలి అనేసి అడిగాము, అది ఫస్ట్ ఇస్తామన్నారు, దాని తర్వాత మళ్ళీ అది ఎవరికి బుక్ అయిపోయింది అని చెప్పారు. సో అలా మాకు 11 నెంబర్ ఇచ్చారు. సో 11 ఇచ్చిందే బెస్ట్ అనిపించింది దాని తర్వాత, ఎందుకంటే అది అన్నిటికంటే హైట్ లో ఉంది. సో మంచిగా వ్యూ బాగుంటది అనమాట. 8 ఎందుకు అంటే 8 మాకు లక్కీ నెంబర్ అనమాట 8, అందుకనేసి 8 అడుగుదాం అనేసి అడిగాడు మా సుదర్శన్. హాయ్ హాయ్ మమ్మా. నిజంగా అసలు ఆ స్టెప్స్ ఎక్కేసరికి తిరుమల కొండ ఎక్కినట్టు ఫీలింగే ఉండింది. మేము చాలా టయర్డ్ అయిపోయాము, లంచ్ ఇంకా చేయలేదు, అలసిపోయి ఉన్నాము. అక్కడ నుండి ఆ వెహికల్ రావడం బెస్ట్ అనిపించింది. టెడీ హ్యాపీ ఏమంటే కొంచెం మూడ్ ఆఫ్ అయినట్టు అనిపిస్తూ ఉంది లోపల విల్లా లోపలికి వచ్చిన తర్వాత. ఏమంటే వీళ్ళు అనుకున్నంత లేదే ఇట్లా అనేసి అనుకున్నట్టున్నారు. అంటే ఎలా ఉందంటే వీళ్ళ డిజైన్ అంతా రాగా ఉందన్నమాట. ఇప్పుడు అదే ఫ్యాషన్ కదా, ఫుల్ పెయింటింగ్స్ వేసేసుకొని ఏదో లగ్జూరియస్గా చూపించుకునేలాగా లేదనమాట. చాలా న్యాచురల్ గా ఉంది డిజైన్ అంతా. ఇంక ఇక్కడ టెడీ హ్యాపీ మాటలు వింటారేమో అన్నట్టుగా టెడీ షూట్ చేసిన వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ నేను షూట్ చేసిన మళ్ళీ పెడతాను వెంటనే. కానీ వాళ్ళ మాటలు చాలా క్యూట్ గా అనిపించాయి నాకు, అందుకే అలానే పెట్టాను. అవును మళ్ళీ తీద్దాం ఒక వీడియో. హ్యాపీ ఏంది ఎట్లా ఉంది? అది నాకు అతి చేద్దాం. సరే ఇది అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తాను, కింద తీసుకుంటా. నేను కింద సిసి గోవే అయిపోయింది. ఇంకా ఇదేమంటే నేను తీసిన వీడియో. ఎట్లా గసపోసుకుంటున్నామంటే ఎక్కలేక ఎక్కుతున్నాము, అలిసిపోయాం నిజంగా అసలు ఇక్కడికే. రే ఉండండి రా, ఓ మై గాడ్. నువ్వెక్కడెక్కావు బాబా, మేము ఎక్కాము ఇంకా. ఏ హ్యాపీ ఉండు ఉండు కొంతసేపు ఉండు, అక్క తెలుదు మళ్ళీ పైకా ఉండు బాబా. ఇంకోటి ఏమంటే ఆ డోర్స్ ఎంత టైట్ గా ఉన్నాయంటే దాన్ని తీసి వేసేసరికి అయిపోతా ఉంది. ఇంకా ఇక్కడ కిచెన్ కూడా ఉందన్నమాట, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఫుడ్ తెచ్చుకున్నామంటే మైక్రోవేవ్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది చిన్నది, సో అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి కింద ఉన్న బెడ్రూమ్ అనమాట. ఇంకా మనం పైకి వెళ్దాము. ఇంకా ఇలా లోపలికి రాగానే అంటే ఒక మంచి స్మెల్, జెండు బాంబ్ స్మెల్, అదే యూకలిప్టస్ ట్రీ ఉంటుంది, ఆ స్మెల్ వస్తా ఉంది. పైన చూసేసి వద్దాం రా బాబా. ఏంద్రా పైన మాకు కింద ఏం కావాలి పక్కన ఉండాలి కదా, మనం పైన తీసుకున్నాం కొంచెం బెస్ట్. అప్పుడు మా పక్కనే ఉండి లేరా పాము రెడ్. ఏ శృతి శృతి వా యాప్ బాబా, మనకి ఇదే బాబా, చూడు ఇది ఎంత బాగుందో, పట్టుకో అది. ఇక్కడ మనం బాబా, అటు సైడ్ వాళ్ళిద్దరు. అవును కింద వద్దులే, కింద లగేజ్ ఉంటుంది. రే హ్యాపీ ఇట్రా, వాష్రూమ్ చూద్దాం. హ్యాపీ లేదు, బాగుంది బాబా. వాష్రూమ్ ఓపెన్ చేద్దురా. వాష్రూమ్ భలే ఉంది చూడు. వావ్ స్మెల్ భలే ఉంది. ఏ పడేస్తావు పట్టుకో, బాగుంది. నీట్గా ఉంది, బాత్రూమ్స్ నీట్గా ఉంటే చాలు, భలే ఉన్నాయి. స్లోగా స్లోగా
ఇక నేను కూడా ఏం చేయాలా పద బుజ్జు మన బెడ్రూమ్ అని చూద్దాం. నీ బెడ్రూమ్ చూద్దాం. ఇంకా కూడా టీవీ లేదు. షర్ట్ ఏంది బాబా బాత్రూమ్ ఇది గెస్ట్ హౌస్ గెస్ట్ రూమ్. ఇది బాబా వాళ్ళకి. అమ్మా నేను ఇక్కడ రాను. చక్కగా నీకే ఇది అక్కడ చూడు. సేమ్ బాత్రూమ్ బుజ్జు. ఓకే సేమ్ బాగుంది. నా బెడ్రూమ్ చూసుకుందాం దా మమ్మ. కింద పైన బెడ్రూమ్సే బాగున్నాయి కింద దానికన్నా. కింద చూసేసావు బాబా? అంటే ఫుల్ గా చూడు. ఏ హ్యాపీ ఉండు. పలాపి. మీకు ఇష్టం వచ్చింది తీసుకుంటారా, మిగిలింది మాకు ఏంటి. ఇక్కడ కూడా భలే ఉంది ఇది బాబా. ఏదో ఒక రూమ్ లో ఉందాం అందరం కలిసి. ఏదో ఒక రూమ్ లో ఉందాం కదా. ఇంకా ఈ విల్లాలో 3 రూమ్స్ ఉంటాయని తెలుసు. కార్లో వచ్చేటప్పుడే చెప్పుకుంటాను, ఒకటి నాకు, ఒకటి టెడ్డీకి, ఒకటి హ్యాపీకి అట్లా అనేసి. ఇక్కడికి వచ్చేసరికి ఒక రూమే నచ్చుతా ఉంది అందరికి. ఏ వాడు ఒక్కటి చిన్నవాడు కదా. కింద పైనుండి పోదాం బా, పైన రూమ్స్ బాగున్నాయి. పైన భలే ఉన్నాయి. నేను పైన తీసుకున్నా. బాబా బాబా ఇక్కడ కింద తీసుకుంటా. నువ్వు తీసుకుంటావు నాకు తెలిసిందా? ఏమో బాల్కనీలో చైర్స్ వేయాలా మన కోసము. ఆ? ఆ పక్క వేసి. మీకు 2 బాల్కనీస్. ఆ పక్క వేసి ఉంటాడు పడిపోతా. హ్యాపీ 2 బాల్కనీస్ ఉన్నాయి. ఆ బాల్కనీ కాదు, ఆ పడతారు నా కింద. మై గుడ్నెస్. చక్కగా నా పైన రూమ్ ఆక. ఇదో నీ కెమెరా. థాంక్స్. వెళ్ళిపోతున్నావు ఎక్కడికి బాబా? సిసి మన ఇద్దరం ఉందారా? ఏంది ప్రాబ్లం? ట్యాప్ చూసుకుంటా ఉందాం హ్యాపీగా, గేమ్ ఆడుకుంటా. 12కి పడుకుందాం. ఓ వాళ్ళు అడిగితే ఇస్తారు. పక్కన పక్కన ఉంటే బాగుంటుందా? కింద ఒకటే అలోన్ లో ఈ ప్లేస్ లో భయం. అంటే 1 రూమ్ 3 బెడ్స్ ఉన్నాయి. తినడానికి ఎక్కడికి వెళ్తున్నావు? ఏ హోటల్? అది కూడా అడగకూడదు. శ్రీలక్ష్మి రెస్టారెంట్, కెఫే. పిలిచావా బాబా వాళ్ళని? కన్ఫర్మ్ వస్తాను. ఇంకా మేము లంచ్కి వెళ్ళాలి కదా, ఆ వెహికల్ వస్తుంది అనమాట, దానికోసం వెయిటింగ్. లాస్ట్కి అన్నీ తిరిగి హౌస్ అంతా కింద బెడ్రూమ్లో కూర్చోన్నాను. కొంచెం పైన ఇటు పక్క వాళ్ళు ఉంటారు, ఈ పక్క 2 బెడ్రూమ్స్. దీనిపైనే ఒకటి ఉంచాడు ఇలాంటి బెడ్తో, అది మాది. బట్ హాస్టల్ లాంటిది మీది. మేము హాస్టల్లో ఉండాలి, మీరు ఉండాలి హాస్టల్లో. మేము ఎట్లా ఫ్యూచర్లో ఉంటాము. మీరు అయిపోయి వచ్చేసింది, సో రీక్రియేట్ చేసుకోవాలి. మేము హాస్టల్లో ఉండలేదురా. హాస్టల్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇప్పుడు వెళ్తున్నా ఈ రోజు నైట్ హాస్టల్ మాది. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఒకే దాంట్లో. అయితే అయితే ఏం లేదు లేరా. హాస్టల్ కూడా పక్కనే. అరే మీరు హాస్టల్ ఉండాల్సింది. పై రూమ్స్ బాలే ఉన్నాయి బుజ్జు, వ్యూ అసలు. అవును, బయట బాల్కనీస్ చాలా బాగున్నాయి. ఇది ఓపెన్ చేయనా ఎట్టుంది? అట్లే ఉంది, చూసాం Same view ఉంది. గ్లాస్ ఓన్లీ అటు పక్క వెళ్ళాం అనుకో బాబా, అటు పక్కకి దమ్మని పడిపోతావు కింద. అవునా? లేదు ఇక్కడ బాల్కనీ లేదు. అవును కదా, ఒక రూమ్ వేస్ట్ రా మనకి. వాళ్ళు రావాలి కదా. నీ పడిపోయిందే పాప. రే నా క్లిప్ ఉంది, పాడు చేయకు. పార్క్ ఏం వెళ్ళొద్దు బాబా, ఇక్కడే ఉన్నాం. తినేసి వచ్చి. అవును బాబా, ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉండి ఏం చేస్తారు? ఆడుకుంటాం. అందుకే టీకా బెడ్రూమ్ లో వద్దు. నేను పడుకుంటే తినేసి అక్కడ తిరుగుకొని నైట్ కి ఏమైనా పార్సల్ తెచ్చేసుకుందాం నాన్న. అవును బాబా, ఇక్కడ తినొచ్చు మళ్ళీ మనం. అంటే తినేసి అక్కడ ఉంటాం బాబా ఇప్పుడంతా. కొంతసేపు వచ్చేస్తాం, ఊరికే అట్లా చూసుకుని వద్దాము. వచ్చేద్దాం అంటే వచ్చేద్దాం అంతే. హలో, అంటే నైట్కి ఇక్కడ తిందాం, దీనిపైన వ్యూ భలే ఉంటుంది. నేను అవి చికెన్ టీవీ పెట్టుకొని ఇది కూర్చొని. చికెన్ తెస్తున్నాను. టీకా అమ్మ వాళ్ళు తింటారు. 12 తర్వాత అందరం తిందాం ఎక్కువ అమ్మ వాళ్ళు మనం మన బాబా. నైట్ డిన్నర్ ఇక్కడ చేద్దాం ఈ దీంట్లో. సరే. పైన బాల్కనీలో కూడా చేయొచ్చు. బాల్కనీ రేపు మార్నింగ్ టీ ఆర్ కాఫీ. రే నీ బ్యాగ్ ఎక్కడే పెట్టావు? చూడు అంబ్రెలాస్ కూడా ఉన్నాయి బాబా. రామమ్మా కమింగ్. నేను చేస్తాను. లాక్ వేసుకోరా.
మంచి పని చేశారు సెక్యూరిటీ వాళ్ళ దగ్గర డూప్లికేట్ కీ ఉంటుంది. 11A బాబా ఆమనీలో అయ్యి ఎక్కడ బాబా అమ్మని ఉంది. ఇంకా ఈ విల్లా అంతా కంప్లీట్గా సూపర్గా నచ్చింది, అంతా బాగుంది. కానీ ఒక్క డ్రాబ్యాక్ ఉందన్నమాట. ఏమంటే మనం ఫుడ్ కావాలంటే వాళ్ళకి ముందే బుక్ చేసుకోవాలన్నమాట వాళ్ళ దగ్గర. ఆ టైం వరకు ఉంటుంది, దాని తర్వాత మనకు అసలు ఇంకా ఫుడ్ దొరకదు వాళ్ళ దగ్గర. మనకి కావాలన్నా కానీ ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేయడము ఎక్కడ తెప్పించి పెట్టడం కూడా చేయాలి. ఇంకా మేము కిందకి వెళ్ళాలన్నమాట, టౌన్లోకి వెళ్ళాలి. అంటే ఈ ప్లేస్ అంతా ఏమంటే గ్లెండెల్ టీ ఎస్టేట్స్ అన్నమాట, పెద్ద ప్లాంటేషన్. సో దాని మధ్యలో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ టీ ఫ్యాక్టరీ కూడా ఉంది. మళ్ళీ మన కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ వెహికల్ పంపిస్తారు. సో వెహికల్ ఎక్కి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. దీంట్లో వెళ్ళడం భలే హ్యాపీగా ఉంది. రెడీ హ్యాపీకి భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అక్కడికి అక్కడికి పెద్ద రోడ్ ఉందా బయట. शॉपिंग अच्छा है ना. कितना टाइम लगेगा भैया? ट्रैफिक में मिलेगा अभी ट्रैफिक होगा, शाम का टाइम है ना. కూర్చోలే 40 सेकंड 40 मिनट्स. अच्छा ठीक है. కూర్చోనన్నా. कुल्लू जाने के लिए ऊटी के लिए 1 घंटा चाहिए होगा. ट्रैफिक होगा तो अभी सीधा ज़्यादा होता है. సో మనం ఏమంటే 6:37 లోపల మళ్ళీ కొండ ఎక్కేసేయాలి. మళ్ళీ అలౌ చేయరనమాట పోలీసెస్. కిందంతా ట్రాఫిక్ ఉంటుంది. సో ఆ లోపలే అని చూసుకుని వచ్చేయాలి. 7కి అలాగే ఏమంటే చీకటిగా అయిపోతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కి వచ్చాము అనిపించింది. అసలు ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. ट्रैफिक ఎక్కువ ఉంటుంది. హలో అమ్మా ఆపు గేట్ అది గార్డెన్ ఇంకా ఇప్పుడు కింద టౌన్ అంతా చూద్దాము, కూనూరు ఎలా ఉంటుందో ఆ ప్లేస్ అన్నట్టుగా. సౌండ్ తగ్గించండి బాబా, సాంగ్స్ వద్దు, మాట్లాడుకుంటూ వెళ్దాం. జే దండం పెట్టుకున్నాను. క్లోజ్ ఉంది. ఇక్కడ హ్యూమిడిటీ ఉంది బయట. అవును, అదెందుకు చల్లగా ఉంది బయట? అక్కడ ఇక్కడ తీద్దాం కొంచెంసేపు, తీస్తే చల్లగా అవుతుంది. కార్ ఇన్సేపు ఎండలో ఉంది కదా, చల్లగాలి వస్తుంది ఇట్లా వచ్చేటప్పుడు. ఇంకో మనం రిటర్న్ అవుతాం కదా, అప్పుడు ఇంకా చల్లగా వస్తుంది. దీంట్లో వస్తుంది చల్లగా. హౌసెస్ అన్ని చూడేట. వైఫై అడగాలి, గుర్తుపెట్టుకోవా. తీసుకున్నాను. వాళ్ళు మనకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారన్న, మనకి ఏం కావాలన్నా దాంట్లో చెప్తే సార్. ఓన్లీ మనకేనా బాబా? మన వరకే. అబ్బా ఎంత బాగుందో. ఇంకేదాన్ని చూసి సేమ్ ఎంత చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు వీడియో. నాకు బోన్సాయ్ కొని. ఏంది బోన్సా? ఇంట్లో ఉంది ఆల్రెడీ. నువ్వు ఉండేటి మళ్ళీ అడగద్దు డాడీ నువ్వు. ఇంకోటి కొని ఏం చేస్తావురా? బీపీ తెప్పించదురా, నాకు బీపీ వచ్చేస్తా అని చెప్తున్నాను. హెల్తీగా ఉంది అది ఏ సీజన్ లో. అన్ని హెల్తీగానే ఉన్నాయి. అవి పడుకొని మళ్ళీ లేద్దాం. బాబా మునార్లోనా బాబా? వాళ్ళ డ్రెస్ మనకి వేసి ఫొటోస్ తీసుకుంటాం చూడు. అది ఇక్కడ లదాఖ్ కాశ్మీర్ కాదురా, మునార్లోనే అనుకుంటా. మునార్ ఉంది. ఏ మంకీ హ్యాండ్ లేదు అక్కడ. ఫర్నిచర్ కి ఎక్కువ మనీ అవుతుంది అంతే బాబా. ఇంకా చాలా మంకీ ఉంది చూసి బాబా. మనం అలాంటి విల్లా కట్టించుకుందాం. అప్పుడు హెచ్ఎస్ఆర్లో ఉన్నప్పుడు రెంట్ హౌసెస్లో ఉన్నాం కదా, మేము ఇలాంటి విల్లాలో ఉండలేము, ఓన్ హౌస్ కూడా తీసుకోలేము అనుకున్నాం. కాబట్టి మేము ఆ డూప్లెక్స్ హౌస్లో అయినా ఉందాము రెంట్కి అనిపించింది. కూనూరు పోలీస్ తమిళ్లో రాస్తుంది. ఏదో గజిబిజిగా ఉంది బాబా. చూసుకోండి అంట. శ్రీలక్ష్మి అదే ఇంకా మేము గూగుల్లో సెర్చ్ చేసి ఇంకా వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు కూడా అడిగితే 3 రెస్టారెంట్స్ వాళ్ళు ఒక్కటే చెప్పారు. మేము ఇంకా 2 ఎక్స్ట్రా రెస్టారెంట్స్ చూసుకున్నాము దానికి వెళ్దాము అనేసి. అవును, చాలా సిమ్స్ పార్క్ ఫేమస్ గా ఉంది కదా, అందరూ వెళ్తున్నారు. బస్ స్టాండ్ బస్ స్టాండ్
కూనూరు బస్ స్టాండ్. కూనూరు నుండి ఊటీకి వెళ్తుందా? ట్రైన్ స్టేషన్ లాగా ఉందా? ఇదేమో రైల్వే స్టేషన్, ఇదేమో అవునా? ఏమో తెలియదు. ఫైర్ ఇంజిన్, ఫైర్ స్టేషన్. ఫైర్ స్టేషన్. ఇంకా కూనూరులో బస్ స్టాండ్ చూసాం కదా. దాని తర్వాత మేము అనుకున్న రెస్టారెంట్స్ ఏమంటే ఫస్ట్ శ్రీలక్ష్మి అనే రెస్టారెంట్, అది ఒక డబ్బా లాగా ఉంది, బాగాలేదు. ఇంకా అక్కడ వాళ్ళు చెప్పింది ఏమంటే చెరీ బెరీ రెస్టారెంట్ చాలా బాగుంటుంది, అక్కడ అన్నీ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళండి అనేసి. కానీ మా సుదర్శన్ ఇంకోటి ఎలిగాన్షియా అనేసి ఒక రెస్టారెంట్ చూశాడు. సో ఫస్ట్ దానికి వెళ్దాము అనేసి వెళ్తున్నాము. వెళ్తాము, మళ్ళీ తిరిగిపోతాం. మళ్ళీ ఫస్ట్ ఉందో లేదో ఏముంది కనుక్కొని. పార్కింగ్ అది, కానీ ఎలిగెన్స్ వేరే దగ్గర ఉందా బాబా? పైనేనా? పైనే బాబా. మినిట్స్కి వెళ్దాం. ఇక్కడ తినేసింది కదా, ఒకసారి వెళ్దాం బాబా. డాగ్ ఉందిరా. డాగ్. ఎక్కడికి వెళ్ళినా మనకి మినీసో కనిపిస్తుంది కదా. Oh my god. గజి బిజీగా ఉంది ఊరు కదా. కలర్స్ వల్ల The world lost its colors. ఎలిగాన్షియా. ఏమైంది? ఎవరికి ఏమైంది? ఇంకా ఏమైంది? మంకీస్ ఉన్నాయి చూడ ఇక్కడ. ఎక్కడమ్మా? కింద ఓ హలో అక్కడ ఏదో ఉన్నట్టుంది కొంచెం ఎలిగెన్స్ పైన తగిలింది. ఇక్కడ పెట్టేయాలి బాబు దీన్ని, కార్ని. మళ్ళీ ఎట్ట తిరుక్కోవాలి. ఇంకా ఈ రెస్టారెంట్ బయట నుండి భలే ఉంది అనిపిస్తాం కదా, లోపల కూడా చాలా బాగుంటుంది. సేమ్ మన విల్లా ఎలా ఉంది రాగా, సో అట్లే ఉంటుంది ఇది కూడా. అక్కడ వద్దులే, ఎదురుగా అక్కడ కూర్చుంది. మేమిద్దరం ఇక్కడ కాదు, నేను ఇక్కడ, నా ప్లేస్ ఉంది కదా, అవసరం లేదు ఇక్కడ ప్లేస్. భలే ఉంది కదా కర్టన్స్, అందుకే కాలుస్తాం. ఇంకా యాక్చువల్గా ఇక్కడ మేము ఈవినింగ్ అంటే 5కి అలా వచ్చాము, కానీ అప్పుడు వచ్చి లంచ్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ మాకు తెలియదు, కొంచెం కాస్ట్లీగానే ఉంది, అంతా అంబియన్స్ అయితే చాలా బాగుంది. అబ్బా ఏం బాబా ఇది? మై గాడ్, వాళ్ళకి ఎలా అది వచ్చేసింది. చూడాపు బంగారు తల్లి చూడు. హాట్ అండ్ సూప్ చూడమ్మా. బ్రోకలీ అండ్ చెల్లర్ సూప్ అంటే సూప్ రోస్టెడ్ పంకిన్స్ అసలు బాగుంటుంది. ఇక్కడైతే చాలా మంది వచ్చిన వాళ్ళు మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫస్ట్ తినట్లేదు, ఫస్ట్ ఫొటోస్ తీసుకొని దాని తర్వాత తినేసి వెళ్తా ఉన్నారు. నాకైతే ఆ రోజు ఎందుకు అలా అనిపించిందో తెలియదు. మంచిగా భోజనం అంటే అన్నము, సాంబారు, రసము, మన కూరలు ఉంటాయి కదా, అలా కూర్చొని తినాలి అనిపించింది. కానీ అలాంటి రెస్టారెంట్ ఎక్కడ ఏది దొరకలేదు. దీనికి వచ్చాము. సో ఇక్కడ హాట్ అండ్ సూప్ తెప్పించుకున్నాం. బాబీ తాగు నా హ్యాపీ, స్లోగా కొద్ది తాగు. తుడిచింది చాలు లేరా, బాగా నీట్గానే ఉంటుంది. అదేం కాదు, బాగుందా బాబా? లెమనీగా ఉందా? గార్లిక్ పచ్చిగా ఉంది. మష్రూమ్ తినవా? ఇంకా ఇది వచ్చేసి పహాడీ పన్నీర్ అంట. ఈ రెసిపీ ఎంత బాగుందో, భలే నచ్చిందండి. భలే ఉంది కదా ఇది, సాఫ్ట్గా. టెడీకి ఏమంటే దాల్ తడ్కా ఇంకా బటర్ నాన్ అంటే ఇష్టం, అది కావాలని ఆర్డర్ చేసింది. మనకేనా? దీంతో పాటు ఇంక ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్, ఫ్రాగ్రెంట్ ఫ్రైడ్ రైస్ అంట. ఫస్ట్ బయట అయితే అసలు తినబుద్ధి కాలేదు, దాని తర్వాత తినే కొద్దికి బాగుంది. ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంట. అస్సలు బాగాలేదు అది, వాళ్ళు ముగ్గురే తిన్నారు బాగుంది అనేసి. ఫ్రైడ్ రైస్ కూడా తినే కొద్దికి బాగుండింది, అదొక ఏదో లీఫ్ ఏదో పెట్టాడు, దాని ఫ్లేవరే వస్తూ ఉండింది అనమాట, అంతగా నచ్చలేదు అసలు. ఆ రోజు ఏంటంటే లంచ్ లేట్ అయిపోయిందా, అసలు లేట్ అయినా ఏదైనా తృప్తిగా తిన్నామా అనేసి అనుకుంటే నాకు తృప్తిగా తిన్నట్టు కూడా లేదు, అసలు తిన్నామా అనేది కూడా మర్చిపోతామేమో కొంతసేపటికి, అలా ఉండింది. ఇంకా అంతే, ఇంకా బయలుదేరేసాము. హాట్ అండ్ సోర్ సూప్ మాత్రం చాలా బాగుంది, కొంచెం పుల్లగా ఉండింది. అక్కడ నాన్ వెజ్ చాలా బాగుంటుందేమో అనిపించింది. సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్ తింటాం కాబట్టి వెజ్ ఆర్డర్ చేసుకున్నాం. వెజ్లో ఏదో కొంచెం అది ఓకే తిన్నాము. ఆ దాల్తో ఒక రైస్ ఇచ్చారు, రైస్ ఒక రోటీ టైప్ ఒకటి ఇచ్చారు,
అదేందో డిఫరెంట్గా ఉండిందనమాట. కానీ తిన్నాం, టేస్ట్ చేసాము. అదే మనం నాన్ వెజ్ తింటున్నాం అంటే అది ఎలాంటి రెస్టారెంట్ అయినా ఎలాగున్నా కానీ నచ్చేస్తుంది. వెజ్జే కొంచెం కష్టం అనమాట నచ్చడానికి. వెజ్ ఏమంటే ఏ ప్లేస్కి అలా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ టేస్ట్ ప్రకారం చేస్తారు కాబట్టి మనకి నచ్చదు వెజ్, మన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అట్లా అనేసి. నాన్ వెజ్ అనుకోండి ఎక్కడైనా ఒకటే. సో ఈ మినీసోకి వెళ్దాము అనుకున్నాం కదా, కానీ లాస్ట్కి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ సూపర్ మార్కెట్ కూడా ఉంది చూసారా ఎలా చిన్నదిగా ఉందో. నాకేంటో ఈ హౌసెస్ మాత్రము భలే అనిపించాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. అసలు దారి కొద్దిగానే ఉంటుందా, ప్లేస్ ఉంటుందా వెళ్ళడానికి అన్నట్టు కాంపాక్ట్ అయిపోయావి. ఇంకా తినేసిన తర్వాత ఏమనుకున్నామంటే ఇక్కడే కింద ఎక్కడైనా ఇప్పుడు చికెన్ దొరుకుతుంది కదా, ఫ్రైడ్ చికెన్ బిర్యానీ తీసుకొచ్చి ప్యాక్ చేసేసుకొని అక్కడ డిన్నర్కి పెట్టుకుందాము. అక్కడ మైక్రోవేవ్ ఉంది, అక్కడ వేడి చేసుకొని తిందాం. ఆఫ్టర్ 12 తిందాము. ఇప్పుడే తినేసి వచ్చాము కూడా అంతగా ఆకలి అనిపించదు, లేదా ఏదైనా స్నాక్స్ తీసుకెళ్దాం మళ్ళీ ఆకలేసి తిందాము అన్నట్టుగా అనుకున్నాము. ఖానా ఖజానా ఇక్కడ ప్యూర్ వెజ్. నన్ను ఇక్కడ ఎక్కడ కార్ పెట్టుకోవడానికి కూడా లేదురా, చూడు ఎట్టుంది, చూడు పెట్టుకోలేము ఆపుకోవడానికి కూడా లేదు, అట్లుంది. వెళ్ళిపోదాంలే బాబా చూసుకుంటే జస్ట్ అట్లా. ఇంకా ఇక్కడ కింద ఏదైనా షాపింగ్ చేద్దాము, ఏమైనా దొరుకుతాయేమో ఇక్కడ ఈ కూనూరు స్పెషల్ ఏదైనా అనేసి అనుకున్నాం. కానీ షాపింగ్ చూస్తుంటే నార్మల్ షాప్స్ లాగే ఉన్నాయి, అన్నీ మన ఊర్లో లాగే ఉన్నాయి చిన్నవిగా. అక్కడ షాపింగ్ చేసేలాగా లేదనమాట, పార్కింగ్ కూడా లేదు అసలు. మౌంట్ రోడ్ పార్కింగ్ దొరికితే బాగుంటుంది. ఎందుకు బాబా ఇక్కడ ఏమున్నాయి అనేసి మనం తీసుకునేటివి ఏమి లేవు ఇక్కడ. సో జస్ట్ అలా చూసుకున్నాము టౌన్ అంతా. దాని తర్వాత రెస్టారెంట్స్ ఏమైనా కనిపించాయంటే ఏమీ కనిపించలేదు మాకు. యాక్చువల్గా అక్కడ ఉన్నాయి కానీ మేము చూసుకోలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొండ ఎక్కేస్తున్నాం పైకి. సో ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ పెద్దదిగా ఉంది, ఏదో షాపింగ్ మాల్ అని ఉంది అనేసి వెళ్దాం అనుకో. అక్కడ చూసారా సైడ్ చూసారంటే మీరు కిచెన్ అని ఉంది. సో అది అక్కడ ఉంది చూసారా, ఏదో హిల్స్ కిచెన్ ఏదో ఉంది. సో అది మేము చూసుకోలేదు. ఇంకా ఈ నీలగిరి షాపింగ్ మాల్ ఉంది బాబా, ఇక్కడ ఏదైనా అంటే రేపు మార్నింగ్ ఇంకా బయలుదేరేద్దాము, డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోతాం మేము అవే పెట్టుకొని అనేసి ఉన్న మా ప్లాన్ అట్లా ఉంది అనమాట. అందుకని ఇక్కడ షాపింగ్ చేద్దాం అనుకున్నాము. కింద అదే పనిగా ఆగి అక్కడ చేయలేకపోయాం కదా, అందుకని ఇక్కడ ఏమంటే అన్నీ ఉన్నాయి. ఇంకా కూనూరు ఇవన్నీ ఇంకా టీ ఎస్టేట్స్ ఇట్లాంటి ప్లేసెసే కాబట్టి ఇక్కడ టీ పౌడర్ అయినా ఇక స్పైసెస్ ఉంటాయి. సో అట్లాంటివి ఇంకా చాక్లెట్స్, ప్యూర్ డార్క్ చాక్లెట్ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి. బాబా బాబ్ ఊటీ టీ అంట, ఇంత లాగా ఉంది బాబా టీ పౌడర్, ఫ్లేవర్ ఉంటుందా, చిన్న తీసుకుందామా. ఏంటో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అనుకుంటాను, ఏమి తీసుకోబుద్ధి కాలేదు. చూసాం కదా, వాడాం కదా, అంతకేం బాగాలేదు కదా, ఎందుకులే మళ్ళీ తీసుకెళ్ళి వేస్ట్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట. ఏం తీసుకోలేదు. అదే చూసా, అంత పెద్దదా బాబా, చిన్నవి ఉంటాయి కదా. జీప్ ఉంది. కూనూరు ఉండేది తీసుకురండి, కూనూరు. ఇంకా జస్ట్ మేము కూనూరుకి వచ్చాం కాబట్టి కూనూరుది ఒక్కటే తీసుకెళ్దాం అన్నాడు మా సుదర్శన్. బాబా పక్కనే ఊటీ కదా, అయినా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో, మ్యాగ్నెట్ కూడా తీసుకుందాం, 2 ఉంటాయిలే అనేసి అని అడిగాను అనమాట. అంతే కదా, అందరు ప్లాన్ చేసుకుని వచ్చేది ఎందుకు, ఒకసారి వస్తాము అన్ని చూసుకొని ఒక్కసారిగా వెళ్దాం అనేసి. మాలాగా అన్ప్లాన్గా వచ్చి ఒకటేదో చూసుకొని ఒకటి మిస్ అయ్యి మళ్ళీ ఇంకా దానికోసం అదే పనిగా రాము కదా. సో అట్లానే అవుతూ ఉంటాయి చాలా వరకు మేము వెళ్ళేదానికన్నీ. సో ఇంకా ఊటీకి వెళ్ళాము, అందుకే కూనూరు ఒకటే ఉంది కాబట్టి కూనూరు ఒకటే ఉంది. ఇంకా ఊటీ కూడా ఇట్లే ఉంటుంది కదా మోస్ట్లీ, ఇంక తీసుకెళ్దాము అనేసి అనుకొని ఇంకా ఆ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాం. చూసారు ఇక్కడ చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నారు, అన్ని కంప్లీట్ చాక్లెట్స్ అనమాట ఇక్కడ అంతా. ఇంకంతే ఇక్కడ టీ కూడా ఉంది. నాకు ఆ లోకల్ టీ తాగాలి అనిపించింది అనమాట. ఇక్కడ టీ తాగుదాం అనిపించింది కానీ ఆ టీ దగ్గర అంతా అంతగా నీట్గా అనిపించలేదు. వద్దులే మళ్ళీ ఏముంది రేపు తాగుదాంలే అనేసి అనిపించి ఇంకా బయలుదేరేసాము. లాస్ట్కి మాకు ఫుడ్డే దొరకలేదు ఎక్కడ అసలు. సరేలే అక్కడ మేము పాప్కార్న్ తెచ్చుకున్నాం, వీళ్ళు బ్రౌనీస్ తీసుకున్నారు. దాంట్లో చల్లగా ఉంది, చలి పుడుతూ ఉంది. ఇంకా ఇక్కడ ఒక ఘనకార్యం జరిగిందనమాట మా హ్యాపీ దగ్గర. ఏమంటే మా హ్యాపీకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చి కార్ దిగాము, పన్ను ఊడింది. పన్ను ఉగుతా ఉంది అనింది. దాన్ని ఏం కలపెట్టిందో ఏమో తెలీదు, అది కూడా వచ్చేసింది. ఏం కాదురా, మంచి ప్లేట్. ఆల్రెడీ క్లీన్ చేసుకుంది మౌత్ అక్కడ, మళ్ళీ అది బ్లడ్ వస్తానే ఉందంట. అంటే అదే ఊడితే రాదు కదా. ఒక సంపంగి పూల స్మెల్ కదా, అంటే పాములు ఉంటాయి కదా ఈ స్మెల్కి రావు, వస్తాయి. ఆ స్మెల్ ఉంటే
స్నేక్స్ వస్తాయి. నిన్నటి వ్లాగ్లో మీకు జాతర చూపించాను చూసారా, అక్కడ లైటింగ్ కనిపిస్తూ ఉందా, అదే అనమాట. ఆ రోజంతా నైట్ అంతా జరుగుతానండి, క్రాకర్స్ అంతా పెలుస్తూ ఉన్నారు. ఇంక ఇలాంటి ప్లేసెస్కి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, మా మమ్మీ మా డాడీ ఆంటీ ఇలాంటి వాళ్ళు అస్సలు రాలేదు. అదే చెప్పుకుంటూ వెళ్తున్నాము. అప్పుడు మా మమ్మీ మా డాడీని తీసుకొచ్చాం కదా వాయనాడ్కి. సో సేమ్ ఇలాంటి ప్లేస్లో వచ్చేసరికి మా మమ్మీ మా డాడీ గుర్తుకొస్తుంటారు. అమ్మయ్య రూమ్కి వచ్చేసాము, ఫ్రెష్ అయిపోయాము. వీళ్ళిద్దరూ ట్యాప్ చూసుకోవాలంట, ఇంకా వైఫై కనెక్షన్ ఇచ్చారనమాట. వాళ్ళకి కాల్ చేసి అడిగితే సో ఇంకా ట్యాప్ చూసుకుంటాం, కొంతసేపు ఆడుకుంటామంటే ఇంకా ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ఏమంటే ఇది మంచి ఒక స్టే అనమాట. ఇలాంటి ప్లేసెస్లో మనం ఉండలేం కదా, అందుకనేసి ఎప్పుడైనా ఒకసారి ఇట్లా వచ్చి వెళ్ళుండొచ్చు, బాగుంటుంది. వ్యూ భలే ఉంది కదా. అక్కడ ఏదో బిల్డింగ్ ఉంది బాబు మనకి ఎదురుగా. సైలెంట్ గా ఉంది. ఫ్యాన్ అవుతా వస్తా నుంచి ఫ్యాన్. బూచీలు ఎందుకు వస్తాయిరా? బూచీలు ఎందుకు వస్తాయిరా ఇంట్లోకి? ఇప్పుడు డోర్ అన్ని క్లోజ్ కదా నాన్న, ఇంకా రావు. బయట ఉంటే వస్తాయి. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళు ఏమంటే ఆ పక్క రూమ్ తీసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. బాబా ఇక్కడ ఎంత పెద్ద మిర్రర్ ఉంది. ఇక్కడ పొద్దున్నే తిరుగుతున్నాను కానీ ఇక్కడ మిర్రర్ ఉండే సంగతి మాత్రం నేను గమనించలేదు. ఉన్నాయి పాప బేబీస్. బట్ రెడ్డా మీరు ఎంతో బాగా సెటప్ చేసుకున్నారా. వస్తా 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 నేను వెళ్తా ఫస్ట్. రెడ్డా బాబా ఒకసారి నువ్వు ఇక్కడికి వచ్చి చూసేసి వెళ్ళు, వీళ్ళదే బాగుంది. వస్తున్నావా? పట్టుకో. ఉంది కదా మనకు కూడా ఉంది. లేదు లేదు అవునా, ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. ఏం రావు, గమ్ముగుండండి. జస్ట్ వ్యూ ఉండు. ఒక్క పాప్కార్న్ స్పూన్స్, స్పూన్స్ తెచ్చుకోవాలా? వెళ్తాడు హ్యాపీ. నేను ఫ్రెష్ అయ్యి వస్తా, ఫేస్ వాష్ చేసుకొని వస్తా. మాకు కూడా బాత్రూమ్ ఉంది కదా, యూస్ చేసుకొని వస్తాను. ఓకే బాయ్. ఓ మై గాడ్. నాకు సుదర్శన్కి లాస్ట్కి ఆ హాస్టల్ రూమ్ ఇచ్చారనమాట టెడీ హ్యాపీ వాళ్ళు. ఇంకా వీళ్ళిద్దరు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు ఉండాలనుకున్నారు కానీ కింద రూమ్ వద్దనేసి మళ్ళీ పక్క రూమ్కే వెళ్ళారు ఇద్దరు. బాబా మనకి ఇక్కడ చైర్ కూడా ఉంది. మార్నింగ్ మనం కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు దాని ఉన్నదంతా. కింద కిచెన్లో ఉండాలి బాబా. అంటే నైట్ ఆకలేస్తే కాఫీ తాగాలి అనుకున్నాము. ఇంకా ఇక్కడ ఏసీ ఏం ఉండదు, ఓన్లీ ఫ్యాన్స్ ఉన్నాయి, ఇంకా హీటర్స్ ఉన్నాయి అనమాట. ఇంకా ఇక్కడ చలి పుడుతుందేమో రాను రాను అనేసి అనుకున్నాము. నిజంగా చాలా అంటే చాలా చలి పుట్టింది. ఇంకా ఇది వచ్చేసి మా రూమ్లో ఉన్న బాత్రూమ్ అనమాట. చాలా బాగుంది, బాత్రూమ్స్ మొత్తం చాలా బాగున్నాయి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను కానీ ఆ రోజు నైట్కి మాత్రం మాకు డిన్నరే లేదు. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినాలి అనేసి అనుకున్నాను. సో ఆ కోరిక తీరలేదనమాట. నైట్కి ఏమీ తినలేదు కానీ మాకు ఎలాగో ఆకలి ఏం వేయలేదు. కానీ మిడ్ నైట్ కాదు 11 ఆ టైంకి అనమాట. అప్పుడు పాప్కార్న్ తిన్నాము. ఇది తెచ్చుకుని మంచి పని చేసాము అనేసి అనిపించింది. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళు బ్రౌనీస్ కూడా ఉన్నాయిగా, వాళ్ళు బ్రౌనీస్ తినేశారు, పాప్కార్న్ కూడా హాఫ్ తిని పక్కన పెట్టున్నారు. నాకు ఆ రోజు నైట్కి నిద్రే పట్టలేదు. ఆ రూమ్కి ఈ రూమ్కి తిరుక్కుంటూనే ఉన్నారు. మా సుదర్శన్ కొంతసేపటికి పడుకునేశాడు ఇలా ఫోన్ చూసుకుంటూ. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసేసి వద్దాము అన్నట్టుగా నేను మళ్ళీ వెళ్ళాను అనమాట వాళ్ళ దగ్గరికి. వీళ్ళిద్దరు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా పడుకొని ఇంకా ట్యాబ్ చూసుకున్నారు, ఆడుకుంటూ అలా ఉన్నారు. కొంచెంసేపు మాట్లాడుకున్నాం. ఇంకా నేను వెళ్ళి కూర్చున్నానుగా, నేను కూడా మాట్లాడుకుంటున్నాను. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయాలి, ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. ఇంకా వీళ్ళ దగ్గరే చాలాసేపు ఉండి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.